ఆశ్రమంలో అనగం చెందుతుంది గాను శ్రీమతి పద్మ గారు నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చెందుతుంది గాను శ్రీమతి పద్మ బెజగం గారు వాసు ఫ్యామిలీ వాసు గ్రూప్ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశవుతులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో వాసు ఫ్యామిలీ వాసు గ్రూప్ అధిపతి వ్యవస్థాపకులైన శ్రీమతి పద్మ బెజగం గారి భర్త గారు కీర్తిశేషులు శ్రీ బెజగం భానుమూర్తి గారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 15/7/2025 నాడు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ బెజగం భానుమూర్తి గారికి వారి పుణ్యతిథి సందర్భంగా వారి సంవత్సరికం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ బెజగం భానుమూర్తి గారికి వారి పుణ్యతిథి సందర్భంగా వారి సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన బ్రతుకమ్మే స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి పద్మ బెజగం గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీ రమేష్ గారికి, శ్రీమతి రవీనా గారికి, అరవింద్ గారికి, వాసు ఫ్యామిలీ వాసు గ్రూప్ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వాసు ఫ్యామిలీలో ఉన్న ముత్తైదులందరికీ ముత్తైదులు స్త్రీ సభ్యులందరికీ దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి పద్మ బెజగం గారికి మరియు వాసు ఫ్యామిలీ వాసు గ్రూప్ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అలాగే పితృదేవతల పెద్దలు కీర్తిశేషులు శ్రీ బెజగం భానుమూర్తి గారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వెరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు ఉప్షలమ్మ గారికి పాదవందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు ఉప్షలమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీమతి పద్మ బెజగం గారు మరి వాసు ఫ్యామిలీ వాసు గ్రూప్ సభ్యులందరూ ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఆనియన్ పకోడీ, ఫ్రూట్స్ బనానా,
అలాగే కాలా జామున్ స్వీటు, అలాగే రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. अच्छा अच्छा